బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మొత్తానికి మొహం చెల్లక తన ఓటమిని అంగీకరించారు ముద్రగడ పద్మనాభం. చేసిన సవాల్ ప్రకారం తన పేరు మార్చుకోవడానికి సిద్ధమయ్యారు. పద్మనాభ రెడ్డిగా మార్చాలని అప్లికేషన్ పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విభజన తర్వాత కాపు రిజర్వేషన్ల పేరుతో తెగ హడావిడి చేసి తుని రైలు దహనం ఘటనతో ఫోకస్ అయిన ది ఫేమస్ ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఏపీ కమిడియన్గా మారిపోయారు. పవన్ కళ్యాణ్ ఓడిపోతారు అనే భ్రమలో తన కుమారుడితో సహా వైసీపీ పంచక చేరి తెగ బీరాలు పలికారు. తీరా ఇప్పుడేమైంది? అంతా భ్రాంతియేనా, జీవితానా వెలిగింతేనా అని పాట పాడుకునే పరిస్థితికి వచ్చేశారు. నా గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు రెంట్లో పూర్తిగా నిలిపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకొని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాం కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి. మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మనాభం అంటున్నారండి. అంటే నేను ఉప్మా కాఫీ మరే చేయటం తప్పన్నట్టుగా, లేదంటే చాలా చీప్గా వారు దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు. ఉప్మా పద్మనాభం అనేవారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలావులు పెట్టించండి. పలావులు పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి. మీరు ప్రేమించే నాయకుల చేత పలావులు పెట్టించండి అయ్యా. రోజు పలావులు పెట్టించండి. అవకాశం ఉంటే జలసాపాన్ని కూడా ఇప్పించండి అయ్యా. వారు ప్రేమించే వారికి నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. రాజకీయ నడక జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉంటుంది, వారి వెనకాలే నేను నడుస్తాను అని చెప్పి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాలని గౌరవించిన ప్రజలకి బాధతో చెప్పేది, మీరు మీకోసం కష్టపడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించకపోవడం అనేది చాలా బాధాకరమని ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గాన్ని వైసీపీకి దగ్గర చేసే బాధ్యతను భుజానికి ఎత్తుకున్న ముద్రగడ రంగులేసుకునేవారు రాజకీయాలకు పనికిరారని డైలాగులు చెప్పారు. ఆ ఫ్లోలో హైదరాబాద్లో పోటీ చేసే దమ్ము లేక పిఠాపురం పారిపోయి వచ్చారని ఎద్దావా చేశారు. అది చాలదన్నట్లు పవన్ కళ్యాణ్ ఓడించలేకపోతే తన పేరు మార్చుకుంటారని ఛాలెంజ్ చేశారు. తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని జగన్పై స్వామి భక్తిని చాటుకున్న ముద్రగడ సారు అప్పుడే సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయ్యారు. ఇప్పుడు పవన్ పిఠాపురం నుంచి అఖండ విజయం సాధించారు. దాంతో సోషల్ మీడియాలో కమిడియన్గా మారిపోయి మళ్ళీ ట్రోల్ అవుతున్నారు.
మన ముద్రగడ పద్మనాభ రెడ్డి ఆయన నూతన నామకరణోత్సవం ఇన్విటేషన్లు కూడా రెడీ చేసేశారు జన సైనికులు. ఇక అధినేత గెలుపుతో పిఠాపురం మహిళలు ఫుల్ జోష్లో ఉన్నారు. వీరు మరో మెట్టిక్కి పద్మనాభానికి పేరు పెట్టే కార్యక్రమానికి రెడీ అయిపోయారు కూడా. పాలపీకాలు, గ్లాసులు, గిన్నెలతో పేరంటానికి వెళ్తామంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇది మాకు అంటే మేము 50 రోజుల నుంచి కాకినాడ నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్నాము. ఈ 50 రోజుల కష్టాన్ని ఈ రోజు అలా తీసిపడేసినట్టుగా ఉంది. ముద్రగడ గురించి చెప్పానంటే నామకరణం ఉందంట, అందరం కూడా గ్లాసులు కంచాలు అవి పట్టుకుని సాయంత్రం బయలుదేరుతాము. ఆయన నామకరణం చేయడానికి మాత్రం అందరం వెళ్తాము. ఆయన పెద్ద వయసు కూడా ఇది చేయకుండా ఆయన ఆడిన వాటికి మేము అందరం సిగ్గుపడుతున్నాము. దాని గురించి అతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు మేము సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అటువంటి వాళ్ళ కోసం మేము మాట్లాడము. మేము ఎన్నో అవమానాలు పడ్డాము. 5 సంవత్సరాల అవమానాలు పడ్డాము. 5 సంవత్సరాల అవమానాలకి మా కళ్యాణ్ గారు ఈ రోజుని చెప్పు దెబ్బ కింద కనీసం వాళ్ళని ప్రతిపక్షం లేకుండా చేశామనే తృప్తి మాకుంది. విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. ప్రతిపక్ష పార్టీ యొక్క అపజయాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాం. 5 సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తున్నది జరిగింది. అలాగే ముద్రగడ పద్మనాభం గారు ఒక సామాజిక వర్గానికే కాదు, ఆయన వయసుకు కూడా మచ్చ తెచ్చుకున్నారు. ఆయన పేరు మార్చుకుంటానని ప్రకటించారు. మేము ఈరోజు ఆయన కూడా నామకరణ మహోత్సవానికి మాకు తగ్గట్టుగా చిన్న చిన్న పాలపేకల లాంటి గిఫ్ట్లు కూడా పట్టుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొత్తానికి మొహం చెల్లక తన ఓటమిని అంగీకరించారు ముద్రగడ పద్మనాభం. చేసిన సవాల్ ప్రకారం తన పేరు మార్చుకోవడానికి సిద్ధమయ్యారు. పద్మనాభ రెడ్డిగా మార్చాలని అప్లికేషన్ పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. గుడ్ మార్నింగ్ ఎంఎన్ఆర్. ముద్రగడ పద్మనాభాన్ని కాపు ఉద్యమ నేత అనడం కంటే వైసీపీ నేత అనడమే కరెక్ట్ అని చెప్పి కాపు ఉద్యమ నేత కొంతమంది నాయకులు అయితే చెప్తున్న సంగతి. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో తప్ప రాజకీయాల్లో హీరో కాదు, రాజకీయాల్లో నేనే హీరో అంటూ ముద్రగడ పద్మనాభం చేసిన కామెంట్లు అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి. దాంతో పాటు ప్రెస్ మీట్ పెట్టి మరి ఖచ్చితంగా మీరు హైదరాబాద్ లో పోటీ చేయాలి కదా, హైదరాబాద్ వాసి కదా, అసలు మీరు ఏ ప్రాంతం, పిఠాపురం వచ్చి పోటీ చేయడం ఏంటి, పిఠాపురంలో ప్రజలంటే అంత తెలుగుగా ఉన్నారా, ఖచ్చితంగా ఇక్కడి నుంచి మిమ్మల్ని ఓడించి పంపిస్తాం, ఇంటికి పంపిస్తాం, అసెంబ్లీ గేటు కూడా తాకనేమో, అవసరమైతే ఈ ప్రయత్నంలో మీరు కనుక పిఠాపురంలో గెలిస్తే కనుక నా పేరును పద్మనాభంగా కాకూడదు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పి సవాల్ విసిరిపరుస్తుంది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఆయనపై చాలా ఆరోపణలు వచ్చాయి. కొంతమంది కాపు సంఘం నేతలు అయితే బయటకు వచ్చి ఆయన మీద ప్రత్యారోపణలు చేశారు. ఆయన చేసిన ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత కాదు, కాపు జాతిలో చీడపురుగు అంటూ కూడా ఒక చెదపురుగు అంటూ ఆయన అనేక సార్లు విమర్శించిన పరిస్థితులు ఉన్నాయి. అయితే తాజాగా నిన్న జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి 70,000 పైచిలుకు మెజారిటీతో అఖండ విజయం సాధించడంతో దాంతో పాటు ఇక్కడ వెంటనే ముద్రగడ పద్మనాభం స్పందించారు. ఈ రోజు ఉదయం అంటే మామూలుగా ఆయన మీడియాతో మాట్లాడేటప్పుడు ముందు రోజు సాయంత్రమే వాళ్ళ అంచెల ద్వారా సమాచారం ఇస్తారు. కానీ ఈ రోజు మాత్రం ఎటువంటి సమాచారం లేకుండా ఆయన కానుగా ఫోన్ రికార్డ్ చేసుకుని అంటే అంచెల చేత రికార్డ్ చేయించుకుని అదే వీడియోను మీడియాకి రిలీజ్ చేశారు. మామూలుగా అయితే ప్రత్యక్షంగా ఆయన ప్రెస్ మీట్ లో కూర్చుంటారు, పత్రికలు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్తారు. కానీ ఈ రోజు మాత్రం ఆయన అన్నింటికి దూరంగా ఆయన సొంతంగానే ఒక వాయిస్ రికార్డింగ్ చేయించి, వీడియో రికార్డింగ్ చేయించి, దాంతో పాటు పాయింట్లు పెట్టించి నేరుగా మీడియా గ్రూపుల్లోకి వాట్సాప్ చేసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద మాత్రం ఈయన మా దరఖాస్తు చేసుకున్నాడు. అంటే దరఖాస్తు చేసుకోవాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక ఫార్మేట్ ఉంటుంది. ముందుగా పత్రికా ప్రకటన ఇవ్వాలి, తర్వాత ప్రభుత్వానికి లేఖ రాయాలి, తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ ద్వారా మొత్తం అన్ని కూడా చేర్పు మార్పులు జరగాలి. ఇవన్నీ ఏమీ జరగకుండా నేను పేరు మార్చుకుంటున్నానంటూ చెప్పడం మాత్రం కొంత ఆరోపణలు వ్యక్తమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమన్నా కానీ ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకోబోతున్నట్టు చేసిన కామెంట్ అయితే మాత్రం మళ్ళీ కొంచెం సంచలనాత్మకంగా ఆయన చెప్పొచ్చు ఏమన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.